వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మనం ఇంతకుముందు అనుకున్నట్టు తవ్వుతున్న కొద్దీ అన్ని నిధులు బయటపడుతున్నట్టు ఇప్పుడు కూడా వీళ్ళ కుంభకోణాలు వైసీపీ గత హయాంలో చేసిన కుంభకోణాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న వేరు పెద్దిరెడ్డి. ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే భూదందాలు ఎన్ని రకాలుగా చేశారో మనకి తెలుస్తూనే ఉన్నాయి. మొన్న ఫిర్యాదులు కూడా అన్నీ వచ్చినాయి ఆయన మీద. ఒక 229 ఫిర్యాదులు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయనకు ఓఎస్టీగా చేసిన వీరభద్రరావు పేరు వినిపిస్తుంది. అంటే మనం గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఏ విధంగా అంటే ఏ విషయం వచ్చినా సరే ఆయన ముందుండి ఎలా సలహాలు ఆయన మాట్లాడడం ఎలా చేశారో ఇప్పుడు ఓఎస్టీ ఎవరైతే ఉన్నారో వీరభద్రరావు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం మాట్లాడాలన్నా సరే ఏం చెప్పాలన్నా సరే ఈయన సలహాలు సూచనలు ముఖ్యమని ఆయన పేరు అయితే వినిపిస్తుంది. అసలు ఓవరాల్గా చెప్పండి, దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా అంటే భూములు తిన్నారు అంటే పెద్దిరెడ్డి కుటుంబం, అది భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మొత్తం కుటుంబం ఈ భూములు దోచేసుకుంది. మీరు చూసుకున్నారంటే ఇవాళ భార్య స్వర్ణలత, కొడుకు మిథున్ రెడ్డి పేరు 236 ఎకరాలు. ఓవరాల్గా తీసుకుంటే 982 పాయింట్ ఎంతో అన్ని ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఆయన మొత్తం కబ్జా చేశాడు. అంటే అసలు ఏంటండి భూదాహం ఏంటిది? ఎట్లా ఇవన్నీ సాధ్యం అసలు? అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దేనికి వచ్చింది? భూ కుంభకోణాలు, మద్యం కుంభకోణాలు, లేకపోతే మైనింగ్ కుంభకోణం, తర్వాత ఇసుక కుంభకోణం. ఏంటిది? మీరు దోచుకోవటానికి వచ్చారా రాష్ట్రాన్ని? దాని బదులు మొత్తం అందరినీ బయటికి పంపించేసి మొత్తం రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాల్సిన గొడవ లేకుండా ఇవన్నీ ఏంటిది? ఇప్పుడు వీళ్ళు చేసిన వీటికి ఇవన్నీ తవ్వుకుంటూ కూర్చుని ఈ ప్రభుత్వం ముందుకెలా వెళ్తుందండి? తెల్లారులేస్తే వైసీపీ సోషల్ మీడియా ఏమో తెలుగుదేశం కూటమి మీద పడుతుందా? ఎక్కడ తప్పు చేస్తారా, ఎక్కడ పట్టుకుందామని వాళ్ళు చూస్తున్నారా? వీళ్ళు ముందుకు వెళ్దామంటే వీళ్ళకి అన్ని ఇలా అవినీతిలో అక్రమాలు కనిపిస్తున్నాయా? మీరు అసలు చూసారంటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీకు చిట్టా చదువుతా వినండి. ఈ చిట్టా కనుక మీరు చూసారంటే ఇప్పుట మీకు అసలు ఎంత మనకి పిచ్చి కూడా పట్టాలి. ఇప్పుడు మీరు వెట్లాండ్ రికార్డ్స్ తీసుకుంటే చిత్తూరు జిల్లాలోట పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట అంటే వివిధ సర్వే నెంబర్లు సబ్ డివిజన్ల వారీగా ఉన్న భూముల వివరాలు మనం చూసామంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 41.35 ఎకరాలండి, మిథున్ రెడ్డికి 23.42, స్వర్ణలత గారి పేరిట 171.23 ఎకరాల భూమి ఉంది. పొంగనూరు మండలం రాగానిపల్లి, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, పులిచెర్ల మండలం మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, మొత్తం ఈ చుట్టుపక్కలంతా వీళ్ళు ఏం చేశారు? అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద మెట్ట భూములు 54 ఎకరాలు, మాగాణి 27 ఎకరాలు మించి ఒక కుటుంబం దగ్గర ఉండకూడదు. కానీ ఈ కుటుంబం అధీనంలో మాత్రం పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో కూడా ఈ వివరాలు వెల్లడించలేదు. ఇంకా ముఖ్యమైనది, అక్కడ ఇరుక్కున్నారు వాళ్ళు. అంటే మామూలుగా మీ ఆస్తులు అన్నీ కూడా ఇవ్వాలి కదా, అప్పులు ఆస్తుల జాబితా ఇస్తాం అఫిడవిట్లో, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ వాళ్ళు ఈ వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్నాడు పెద్దిరెడ్డి. కాబట్టి ఈ ఖరీదైన ప్రదేశాల్లో ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయంటే పుంగనూరు మండలం రాగానిపల్లిలో అక్రమంగా క్రమబద్ధీకరించిన 982.48 ఎకరాల్లో పెద్దిరెడ్డి అనుచరుల వాటానే దాదాపు 600 ఎకరాలట. అంటే అనుచరులు కూడా ఉన్నారు. మనం ఇందాక సకుటుంబ సపరివార సమేతంగా అన్నాం, అందులో అనుచరులు కూడా ఉన్నారండి ఇందులో. అయితే గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి మొత్తం ఇవన్నీ కూడా తీసేసుకున్నాడు. 600 ఎకరాలు ఈయనే కబ్జా చేసేసాడు వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు తర్వాత అనుచరుల పేరిట కూడా 100 ఎకరాలు ఉన్నాయట. ఇంకా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామికవాడ వికృతమాల గ్రామంలో స్వర్ణలత పేరిట 27.7 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 7.6 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారట. అంటే మిగతావన్నీ లాగేసుకున్నారు. తర్వాత 2004-07 మధ్య అసైన్డ్ చేసినవి 1990 నాటికే పెద్దిరెడ్డి కోట్లకు పరుగులెత్తాట. ఆయన భార్యకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కన భూములు అసైన్ చేసిందనేది తేలాల్సింది. ఇక పైన పేర్కొన్న 236 ఎకరాల్లో ఈ భూముల వివరాలు ఏమీ లేవు. ఈ 27.7 ఎకరాల విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఎలా ఇచ్చింది ఈవిడికి ఆ రోజుల్లో. సో మొత్తానికి తిరుపతి శివారు, తిరుచానూరు పరిధి పెద్దిరెడ్డికి మొత్తం 100 కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అసైన్డ్ భూముల యజమానులను బెదిరించి వాటిని కారు చౌకగా కొట్టేశాట ఆయన. సో మొత్తానికి ఫ్రీ హోల్డ్ చేసుకున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి?
మీరు అధికారం అండ చూసుకుని, నాట్ ఓన్లీ అధికారం అంటే ఒక దౌర్జన్యంతో బెదిరించి ఏమైనా చెయ్యొచ్చు. అదే కదా, పులివర్తి నానిని చంపేద్దాం అనుకున్నారు. పులివర్తి నానికి ఆ మైనింగ్లో అతను వినలేదని 50 కోట్లు ఎంతో అప్పుడు ఫైన్ వేశారు. మీరు ఏ రకంగా తీసుకున్నా, ఇప్పుడు పెద్దిరెడ్డి విషయాలు తీసుకుంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి చక్కగా ఇరుక్కున్నాడు. మీరు చెప్పండి, ఇందాక వీరభద్రరావు విషయం చెప్పారు. ఆ వీరభద్రరావు అన్న అతను మొత్తం అన్నీ కూడా ఈయనకి అంటే ఇప్పుడు ఇందాక మనం సజ్జల ఎలా అనుకున్నాము, సజ్జల విజయసాయి రెడ్డి వాళ్ళలాగా పెద్దిరెడ్డికి వీరభద్రరావు. తర్వాత మన శశికాంత్, మీకు గుర్తుందా, మన ఫైల్స్ దగ్ధం అయ్యాక హైదరాబాద్లో శశికాంత్ ఇంట్లో మొత్తం 4 ట్రంక్ పెట్టెలు దొరికాయి. తర్వాత ఇంకా ఏవో ఇంకా చాలా దొరికాయి అని అన్నారు. సో ఆ శశికాంత్ కూడా పారిపోయాడు, ఎక్కడికి పారిపోయాడు. సో ఈ శశికాంత్, ఈ వీరభద్రరావు, ఈ పెద్దిరెడ్డి చేత ప్రతి ఒక్కటి సంతకాలు పెట్టించటం కానీ, అంటే లావాదేవీలని వాళ్ళు చూసుకున్నారు. అంటే పెద్దిరెడ్డి వాళ్ళని గుడ్డిగా నమ్మి అతను సంతకాలు పెట్టాడు. సరే అన్నీ చేశాడు, అంత ఏదో తాళం వేసి తిని గొళ్ళెమ్మ మరిచి తినిలాగా. సరే ఇవి లాక్కుంటే లాక్కున్నాడు, అవన్నీ కూడా అఫిడవిట్లో పేర్కోలేదు. ఆయన ఎవడు పట్టించుకుంటాడు అనుకున్నాడు. సో ఇప్పుడు అక్కడ రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన ఇవన్నీ బయటకు తీశాడు. ఆయన తీశాడు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డాయనుకోండి, ఈయనకి ఇప్పుడు ఎమ్మెల్యే పదవి పోతుంది, రేపొద్దున జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఇంకా అప్పుడు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ వారికి అనుకూలంగా పనిచేసిన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, కొంతమందికి అయితే బదిలీ వేటు పడుతుంది, కొంతమందికి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఒక కలెక్టరు పెద్దిరెడ్డి చెప్పిన వారికి మాత్రమే ఆయన ఆరోగ్యశ్రీకి సంబంధించిన డాక్టర్లను నియమించుకోవడం, ఆయన చెప్పిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం అని అయితే జరిగింది. ఇప్పుడు షాన్ మోహన్ అనే పేరు అయితే ముఖ్యంగా వినిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇందాక మనం వీరభద్రరావు ఫస్ట్ మాట్లాడుకోవాలండి. ఇప్పుడు వీరభద్రరావు రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయిపోయినప్పుడు ప్రభుత్వం మరి అతని మీద ఏం చర్యలు తీసుకోలేదు, తెలుగుదేశం కూటమి అనేది ఇప్పుడు ఇవాళ ఆరోపణ. అంటే కొంతమంది ఆరోపిస్తున్నారు అక్కడ సంబంధించిన వాళ్ళు, అంటే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. మరి అలా ఎలా చేశారు అంటే ప్రభుత్వం దగ్గర వివరాలు లేవా, వీళ్ళ దృష్టికి ఇవన్నీ రాలేదా, ఇవాళే బయటకు వచ్చిందా ఈ విషయం అనేది తేలాల్సింది. ఎందుకంటే వీరభద్రరావు ఇప్పుడు ఒకసారి రిటైర్ అయిపోయాక అంటే చర్యలు అయితే తీసుకోవచ్చు, అది కాదు, కానీ అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఏ చర్యలు లేకుండా మరి ఇన్ని అక్రమాలు చేసిన వాడు, 1000 ఎకరాల దాకా కట్టబెట్టిన వాడు పెద్దిరెడ్డికి, ఇలాంటి వాళ్ళని వదలకూడదు కదండి. ఇకపోతే మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు ఈయనకు సంబంధించి పెద్దిరెడ్డికి కావాల్సిన వాళ్ళనే డాక్టర్స్గా నియమించారు, అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ హస్తం ఉంది అని అంటున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటండి, మీరు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా తీసుకుంటే మనం చూసాం బోల్డ్ మంది. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకి కావాల్సినట్టుగా అంటే శాఖాపరంగా కూడా, ముఖ్యంగా శాఖాపరంగా ఎవరెవరికి ఏం కావాలో ఆ రకంగానే వాళ్ళు చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మరి వాళ్ళందరి మీద ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది అర్థం కావట్లే. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్లు అందరినీ మార్చాలి అంటే మళ్ళీ కొత్త వాళ్ళని తెచ్చుకోవాలి. ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళని తీసేసి ఏ రకంగా పెట్టుకుంటారు, మరి శాఖలను ఎట్లా వాళ్ళు అంటే ముందుకు కొనసాగిస్తారు, ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయండి. ఏది ఏమైనా పెద్దిరెడ్డి హయాంలో ఇటు హాస్పిటల్కి సంబంధించి డాక్టర్సే కావచ్చు, అటు మైనింగ్ కావచ్చు, ఇటు భూములు కావచ్చు, అంటే కాదేది అంటే కబ్జాకు అనర్హం అన్నట్టుగా చేశారనమాట. అది అంటే ఇప్పుడు ఇతని మీద వీరభద్రం మీద చర్యలు తీసుకోలేదు అంటే దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ చెప్పిన విధంగా కక్షపూరిత రాజకీయాలు వద్దు అని చెప్పిన విధంగా చేశారనుకోవచ్చా, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కక్షపూరితంగా ఎవరు వెళ్ళక్కర్లేదండి. ఇప్పుడు మనం తిట్టేయడాలు లేకపోతే వాళ్ళ మీద చర్యలు అవక్కర్లేదు. కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, కోర్టు పరిధిలో ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తే బాగుంటుంది. అంతేగాని వీళ్ళు ఏదో దౌర్జన్యాలు చేయండి లేకపోతే ఇది చేయండి అవసరం లేదండి. ఇప్పుడు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా ఆ మాట ప్రకారం వెళ్ళటమే పద్ధతిగా ఉంటుంది. సో అయితే ఇతని పరిస్థితి ఏంటంటారు ముందు అంటే ముందు ముసళ్ళ పండుగ అనుకోవచ్చు అంటారా? వీరభద్రరావుకి ఉంది, పెద్దిరెడ్డికి ఉంది, మిథున్ రెడ్డికి ఉంది, ఎంటైర్ ఫ్యామిలీకి ఉందండి. సకల కుటుంబ కథా చిత్రం చూస్తాం మనం. ఓకే, థ్యాంక్ యూ అండి.